హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా ఉల్లిపాయలు వేసి ఈ విధంగా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బెండకాయ పచ్చడి రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, ఉల్లిపాయ మెత్తగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగాక అందులో 2 టీ స్పూన్ల కారం, 3-4 రెబ్బల చింతపండు, కడిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. కారం, చింతపండు బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని 1-2 సార్లు మాత్రమే తిప్పుకోవాలి. బెండకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా టమాటాలో నువ్వులు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా నువ్వుల పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. నువ్వులు పచ్చిగా ఉండకూడదు, బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని అందులో 8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కడిగిన కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కిలో టమాటాలను ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాను మగ్గనివ్వాలి.
టమాటా ఇలా మగ్గిన తర్వాత అందులోని వాటర్ అంతా ఈ విధంగా బయటకు వస్తాయి. ఇప్పుడు టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నువ్వులను ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మనం టమాటా మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. పచ్చడిని మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు పోపును ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇంకా ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. మనకి టమాటా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నువ్వుల పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో గోరుచిక్కుడుకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోరుచిక్కుడుకాయలను మగ్గనివ్వాలి. గోరుచిక్కుడుకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, అరకట్ట కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టమాటా గోరుచిక్కుడుకాయ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ, టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది.
మనకు చాలా టేస్టీగా గోరుచిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అర టీ స్పూన్ ధనియాలు, 7-8 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో బెండకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, 7-8 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించిన టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. టమాటాని కూడా ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. ఈ పచ్చడిలో బెండకాయ ముక్కలు బాగా మెత్తగా నలిగిపోతే టేస్ట్ అంత బాగుండదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.